ఈరోజు మన రెసిపీ మిల్ మేకర్ బిర్యానీ. ముందుగా హాట్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు సోయా అనేది తీసుకుని అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 స్టార్ ఫ్లేవర్స్, 3 లవంగాలు, 2 నల్ల యాలకులు, ఒక చిన్న జాపత్రి అనేది కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకు, ముందుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఈ టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా అనేది మనకు పూర్తిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాము. సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. మనం మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీనిలో పుదీనా, అలాగే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేడి నీళ్ళల్లో మనం నానబెట్టినటువంటి సోయాని వేసుకోవాలి. ఇక్కడ నేను సోయా అనేవి చిన్నవి తీసుకున్నానండి. ఇవి 2 రకాలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. మా పాప చిన్నవే ఎక్కువ ఇష్టపడుతుంది, సో అందుకని నేను చిన్న సోయా అనేవి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టినటువంటి 2 కప్పుల రైస్ అనేది యాడ్ చేసుకున్నాను. ఏ స్పెషల్ చేస్తే ఇంట్లో వాళ్ళు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అనేది మనకు కావాలి. సో అందుకని తప్పదు కదండి, రోజుకొక వెరైటీ చేయాలి. ఆ రోజు ఏం వెరైటీస్ చేస్తామనుకుంటారా? వండే కర్రీస్లోనే కొంచెం చేంజెస్ చేస్తే అదే కొత్త కర్రీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వాటర్ అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. హాస్టల్లో సోయా కర్రీ చేస్తే ప్లేట్ అసలు టచ్ చేసేదాన్ని కాదండి. కానీ పిల్లలకి పోషక విలువలు అందాలంటే అన్ని ఐటమ్స్ అనేవి తినాలి. సో అందుకని వాళ్ళ కోసమే ఇలాగా. చూసారు కదా, ఇక్కడ మనకి రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగుంది. ఇంకేముంది, ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి మిల్ మేకర్ బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.